హాయ్ అండి, నేను మీ అపర్ణ బోలేపల్లి. ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అండి. గుత్తి వంకాయకి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ముందుగా మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని 4 పచ్చిమిరపకాయలు తీసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత మసాలాను కూడా ఆడేసి పక్కన పెట్టుకోండి. మసాలాలో ఏమేమి వేసాను అనేది మీకు తర్వాత చూపిస్తాను. ముందైతే చూడండి, స్పూన్లో 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. చూస్తున్నారు కదా, 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. సరిపోకపోతే మళ్ళీ ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు. 3 స్పూన్లు కారం వేస్తున్నానండి. చూడండి, మీకు తక్కువ తినే వాళ్ళు అయితే 1 స్పూన్ తగ్గించుకోవచ్చు. మేము కారం వద్దనే తింటాం కాబట్టి 3 స్పూన్లు వేసాను. ముందుగా కడిగి ముచ్చుకలు కట్ చేసుకొని ఘాట్లు పెట్టుకున్న వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలన్నమాట. ఈ మసాలా ముద్దనంతటిని కలిపేసుకున్న తర్వాత అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, యాలక్కాయ, లవంగం, జీడిపప్పు వేసి మిక్సీ పెట్టానండి. ఇది వేసుకునే వాళ్ళు ఎండు కొబ్బరి, పల్లీలు కూడా వేసుకోవచ్చు. అవి నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. నేనైతే అవి వేయలేదు. ఒక గరిటెడు వేసానండి, అది పెద్ద గరిటె, దాంతో ఒక గరిటెడు వేసాను. మీరు ఇంకా కొంచెం ఘాటు మసాలా ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. నాకైతే సరిపోతుంది అన్నట్టుగా నేను ఒక గరిటెడు వేసానండి. చూడండి, చక్కగా ఇలా కలిపేసుకొని ఘాట్లు పెట్టుకున్న వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా ఇలా స్టఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. అన్నీ స్టఫ్ చేసుకోగా నాకు మిగిలిన మసాలా అయితే అదండి. ఒక గరిటెడు వచ్చి ఉంటుందేమో అది మసాలా. నాకు గ్రేవీ తినోళ్ళు అయితే ఇంకొక ఆనియన్ ఎక్కువగా వేసుకోండి మిక్సీ తిప్పేటప్పుడు. గ్రేవీ నాకు అలా సరిపోతుంది అన్నట్టుగా నేను 2 ఆనియన్స్ కట్ చేసి వేసాను. స్టవ్ వెలిగించుకొని దాకైతే పెట్టుకోండి, వెడల్పుగా ఉండేది పెట్టుకొని అది బాగా వేడెక్కనిద్దాము. వేడెక్కనిచ్చిన తర్వాత ఆయిల్ అయితే పోస్తున్నాను. ఆయిల్ పోసి ఆయిల్ కాగేంత వరకు ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. ఈలోపు నేను వెళ్ళి చేయి కడుక్కొని వచ్చేస్తాను. ఒక 2 మినిట్స్. సో చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే బాగా వేడెక్కింది, బబుల్స్ అయితే వస్తున్నాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆనియన్స్ మనం స్టఫ్ చేసుకున్న ఈ వంకాయల్లోకి చుట్టూ నీట్గా పెట్టుకుందాము. ఇలా పెట్టండి, నేను ఎలా పెడుతున్నాను అలాగా. మీకు వంకాయ అనేది బాగా మగ్గుతుంది. ఆల్రెడీ ఇవి లేత వంకాయలే, బాగా మగ్గుతుందని చెప్పేసి నేను చుట్టూ పెట్టేస్తున్నాను. ఖాళీ ఉంది కదా అనేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టండి. ఇంకేంటండి, మీకు ఏమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరి నాకు పెడితేనే కదా మీకు ఏం వంటకాలు కావాలో నాకు తెలిసేది. ఆ పిల్లలు స్కూల్ అయితే స్టార్ట్ చేసేసారు. అందరూ బిజీ. ఇంక కాడ నుంచి పొద్దుటే క్యారేజీలు, పిల్లలు అడావిడి. చూడండి, నాకు ఇంకా అన్నీ పెట్టేసుకోక ఇంక ఈ మిశ్రమం అయితే మిగిలింది. అన్నీ పెట్టేసుకోక ఈ మిశ్రమం అయితే మిగిలింది నాకు. చూడండి, అది కూడా వేసేస్తున్నాను అనమాట. అంతా వేసేసాను. సో చూస్తున్నారు కదా, గరిటెతో తిప్పుకొని ఒకసారి గరిటెతో తిప్పుకుందాము. గరిటెతో ఇలా తిప్పుకొని చుట్టూ వంకాయ ఇడిపోకుండా తిప్పుకోండి. సింపుల్ అండి, ఏమీ లేదు. గుత్తి వంకాయ కూర, గుత్తి దొండకాయ కూర సేమ్ ప్రాసెస్. మనం కాకపోతే ఆనియన్స్ కట్ చేసి పని లేకుండా మిక్సీ పట్టుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. ఏమి లేదండి, చాలా సింపుల్. కొంచెం ఓపికగా చేసుకుంటే ఏ పనైనా చాలా సింపుల్గా అయిపోతుంది. మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి చూసేసరికి ఆయిల్ అందంగా చక్కగా మగ్గినాయి. చూడండి, మగ్గి ఆయిల్ అయితే పైకి తేలింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు చెక్ చేయండి. లైట్గా ఉప్పు సరిపోకపోయినా, మసాలా సరిపోకపోయినా మీరు మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. ఓకేనా? ఇలా ఉన్నప్పుడు ఒక చిన్న గ్లాసుడు వాటర్ అయితే పోసుకుందామండి. వాటర్ అయితే పోస్తున్నాను. చూడండి, కొన్ని పోసాను, ఇంకా ఆపాను అనమాట. ఒకసారి గరిటెతో తిప్పుకొని ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ పోసుకుందాం వాటర్ అనేవి. ఆల్రెడీ నాకు కొంచెం ఇంకా కొన్ని పడతాయేమో అనిపిస్తుంది వాటరు. ఇంకా కొన్ని వాటర్ అయితే నేను పోస్తాను.
సరిపోతాయండి. ఇంకా వాటర్ పోసాను. ఇప్పుడు మూత పెట్టి ఒక్క 20 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 20 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే అందంగా ఆయిల్ పైకి తేలి ఉంటుంది. ఆయిల్ అంతా పైకి తేలింది కాబట్టి ఒకసారి గరిటెతో తిప్పుకొని అడుగు పట్టేస్తుందండి. మసాలా వేసేసాం కాబట్టి మనం మసాలా వేయకపోతే అడుగు పట్టదు, కానీ మసాలా వేస్తాం కాబట్టి అడుగు పడుతుంది. కంగారు ఏం పడకండి. లో టు సిమ్లో ఒక 20 మినిట్స్ కుక్ చేసుకుంటే అందంగా అలా గ్రేవీతో వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా గ్రేవీతో అందంగా కుక్ అయిందో. వంకాయ కూడా చక్కగా మగ్గింది. ఇలా మగ్గిన మిశ్రమంలో ఇది సీక్రెట్ టిప్ అండి. మీకు నచ్చిన వాళ్ళు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మాకైతే ఇష్టం, అందుకనేసి నేను కొన్ని పాలు అయితే పోస్తున్నాను. మనం టీ తాగుతాం కదా, ఆ టీ తాగే గ్లాస్తో చిన్న గ్లాసుడు పాలు కాచి చల్లార్చిన పాలు అయితే పోసుకోండి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. సో చూడండి, కారం కూడా కొంచెం తగ్గుతుంది పాలు పోయడం వల్ల. ఒక్కొక్కసారి కూరలో కారం ఎక్కువైందని అనుకుంటారు కదండి. పులుసు కూరలో కాకుండా ఇగురు కూరలో కారం ఎక్కువైతే ఇలా పాలు అయితే పోసుకోండి. కొంచెం కారాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో చూస్తున్నారు కదా, ఒక్క 5 మినిట్స్, ఎక్కువసేపు కాదు, పాలు పోస్తే మాడిపోద్దండి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని మూత తీస్తే అందంగా చక్కగా కుక్ అయిపోయిందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి గరిటెతో తిప్పుకొని అన్నీ చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో మేము చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇంకా కొంచెం వేసుకోండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఉప్పు, కారం, మసాలా, పాలు పోసిన టేస్ట్ కూడా తెలుస్తుంది చక్కగా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమేనండి. అంతేనండి, సింపుల్గా ఎమ్మి గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. మా ఇంట్లో కొత్తిమీర లేదు, అందుకని నేను వేయలేదనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆపేయండి. నేను ఆపేసాను కానీ ఇంకా వేడి అలా వస్తుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.